సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, గత కొద్ది రోజులుగా యుద్ధాల ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా రంగాలు కుప్పగొలిపోతున్నాయి, చాలా రంగాలు నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్ అయితే ఉండి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత గోల్డ్, సిల్వర్, ఆల్మోస్ట్ అన్ని బాగా డిస్కౌంట్ ప్రైసెస్ వచ్చేసి అన్ని అసెట్ క్లాసెస్ బాగా డిస్కౌంట్ ప్రైసెస్ వచ్చి అన్ని బాగా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సరే, ఈ టైంలో చేతిలో ₹1,00,000 కనుక ఉంటే మరి ఆ ₹1,00,000 తీసుకెళ్లి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? సో మనం ఫస్ట్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 14% వరకు మనము ఫాల్ కనిపించింది. అలానే గోల్డ్ అయితే 30%, సిల్వర్ అయితే 50%. అంటే మీకు అన్ని డిస్కౌంట్ సేల్ నడుస్తుంది మార్కెట్ లో. అన్ని అసెట్ క్లాసెస్ మనం చూసుకున్నట్లయితే డిస్కౌంట్ నడుస్తుంది. ఇప్పుడు 1 lakh తో మనం రియల్ ఎస్టేట్ అట్లయితే వెళ్ళలేం, కానీ బట్ 1 lakh తో దెర్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. యూ కెన్ బై స్టాక్స్, యూ కెన్ బై గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ 1 lakh తో కూడా కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఏది ఎక్కువ కొనుక్కోవాలి, ఏది ఎంత పర్సంటేజ్ కొనుక్కోవాలి అనేది. సో ఇక్కడ మేము చెప్పేది ఈ 3 మీరు అర్థం చేసుకోండి. ఈక్విటీ అనేది గ్రోత్. మీకు గ్రోత్ కావాలి అనుకుంటే దాంట్లో ఈక్విటీలో ఎక్కువ ఉండాలి. లేదు మాకు స్టెబిలిటీ కావాలి, స్టేబుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ పర్సంటేజ్ డెట్ లో ఉండాలి. ఎందుకంటే దానికి మార్కెట్లకి సంబంధం ఉండదు. మీకు ఫిక్స్డ్ పర్సంటేజ్ అంటారు, ఫిక్స్డ్ పర్సంటేజ్ మీకు వచ్చేస్తుంది. నాకు స్టెబిలిటీ కావాలి, స్టేబుల్ రిటర్న్ కావాలి అనుకుంటే మనం ఎక్కువగా డెట్ లో ఉండాలి. అలా కాకుండా ప్రొటెక్షన్ అంటే ఇలాంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణం, లేకపోతే ఇలాంటి అన్సర్టనిటీస్ ఏం వచ్చినా మాకు సేఫ్ గా ప్రొటెక్షన్ గా మా పోర్ట్ఫోలియో ఉండాలి అంటే గోల్డ్ లో ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒక మిక్స్ అండి. దీనికి కొంచెం ఒక స్ట్రాటజీ అయితే మనం చెప్పొచ్చు. సో ఎవరైతే కొంచెం అగ్రెసివ్ గా ఉన్నారు అంటే దాదాపుగా ఒక 3%, 3 years నుంచి నేను 5 years వరకు ఇన్వెస్ట్ చేయగలను, నేను 3 to 5 years వరకు ఉండగలను, ఇన్వెస్ట్ చేయగలను అంటే 65% వరకు ఈక్విటీలోకి వెళ్ళిపోవచ్చు అండి. 65% వరకు ఈక్విటీలోకి వెళ్ళండి. 15% డెట్ లో ఉండండి. మిగతా 10% ఏదైతే ఉందో అది మనము గోల్డ్, సిల్వర్ వీటిల్లోకి మీరు వెళ్ళొచ్చు. ఇంకొంచెం మాకు కొంచెం స్టేబుల్ గా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి అంటే గోల్డ్, సిల్వర్ లో 20% వరకు వెళ్ళిపోవచ్చు. అంటే ఒక 20,000 అంటే ₹1,00,000 20,000 గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ కొనుక్కోండి. అదే స్టేబుల్ గా ఉండాలి కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా, మీకు ఏదైనా మీకు డబ్బులు కొంచెం అవసరం అవుతాయి అనుకుంటే స్టేబుల్ గా మీకు వచ్చిన ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉందో ఈఎఫ్డీస్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఒక 20,000 పెట్టుకొని అట్లా మన బ్యాంక్ లో పెట్టుకొని ఉంటే మీకు బాగుంటుందండి. ఇక మిగతా 60% ఈక్విటీలో ఖచ్చితంగా మీకు గ్రోత్ అనేది కావాలి అనుకుంటే అది ఈక్విటీలోనే సాధ్యమవుతుంది. సో దాన్ని ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి అనుకున్నా సరే మీరు గ్రోత్ లో ఉండాలి. కాబట్టి 60% ఖచ్చితంగా అంటే 1,60,000 మీరు ఈక్విటీలో ఉండాలి. మళ్ళీ ఈక్విటీ అనగానే దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ విల్ కమ్. మేడం మ్యూచువల్ ఫండ్స్ బెటరా లేకపోతే డైరెక్ట్ స్టాక్స్ కి వెళ్ళిపోవాలని అడుగుతూ ఉన్నారు. సో డెఫినెట్ గా అంటే 60,000 అనేది కొంచెం తక్కువ క్యాపిటల్. దాంతో మళ్ళీ మనము ఈ డైరెక్ట్ గా స్టాక్స్ లోకి వెళ్ళి మీరు స్టాక్స్ పిక్ చేసుకుంటే ఎన్ని స్టాక్స్ వస్తాయండి? వెరీ లెస్ స్టాక్స్. మీరు డైవర్సిఫికేషన్ చేయలేరు అంత తక్కువ. అదే 60,000తో మీరు 2-3 కంపెనీ అంటే 2-3 ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కొనుక్కున్న దాదాపుగా మీ 60,000 ఒక ఆల్మోస్ట్ ఒక 50 to 60 కంపెనీస్ లో పెట్టుకోవచ్చండి. 60,000 రూపీస్ తోనే మ్యూచువల్ ఫండ్స్ లో దాదాపుగా ఒక 60 కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కానీ మీరు డైరెక్ట్ గా ఎప్పుడైతే స్టాక్స్ లోకి వెళ్ళిపోతారో 60,000లో 10 కంపెనీల్లో పెట్టుకోగలం. అంతకు మించి మీరు డైవర్సిఫై చేయలేరు. సో ఈ 60,000 తో మీరు డైరెక్ట్ గా మార్కెట్ కు వెళ్ళి డైరెక్ట్ గా మీరు 10,000 అని ఒక 6 స్టాక్స్ లో పెట్టుకోవడం కన్నా ఈ 60,000ని తీసుకొని వెళ్ళి 20,000 3 స్కీములు అంటే ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఇలా ఒక 3 స్కీములు మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క స్కీమ్ లో మీకు దాదాపుగా 20 కంపెనీలు ఉన్నా ఈ 3 స్కీముల్లో మీకు 60 కంపెనీల్లో మీ ₹60,000 వెళ్తాయండి. సో మీరే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన రిస్క్ డైవర్సిఫికేషన్ ఎంత బాగా జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో అనేది. అంటే తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంటే మేము డైలీ మానిటరింగ్ చేసుకోలేము, మేము డైలీ ఫ్లక్చువేషన్స్ ని మేము ఏ స్టాక్ పెరుగుతుందో తెలియట్లేదు, ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ తీసుకోవాలి, ఇవన్నీ లేకుండా మీరు ఫండ్ మేనేజర్కి ఇచ్చేస్తే ఫండ్ మేనేజర్ విల్ డూ ఆల్ దిస్ జాబ్. ఏ సెలెక్షన్ దగ్గర నుంచి మానిటరింగ్ వరకు అంతా వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఇలా అయితే 1 lakh
ఈ amount తో మీరు మార్కెట్లోకి ఎంటర్ అవుదాము అనుకుంటే వాళ్ళకి ఇచ్చే మీ సలహా ఏంటంటే మేము 60,000 మీరు ఈక్విటీలో పెట్టండి, దాన్ని 20,000 3 స్కీముల్లో పెట్టుకోండి, లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఖచ్చితంగా పెట్టుకోండి, అది మీకు గ్రోత్ కి బాగా ఉపయోగపడుతుంది. 20,000 మాత్రం మీ కంటింజెన్సీ ప్లాన్ కి పెట్టుకోండి. ఎప్పుడైనా ఇలాంటి యుద్ధాలు వచ్చేటప్పుడు ప్రొటెక్షన్ కావాలి కాబట్టి పోర్ట్ఫోలియోకి ఓవరాల్ గా సో దానికి 20,000 మీరు గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే మీకు చాలా డిస్కౌంట్లలో ఇప్పుడు దొరుకుతున్నాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా డిస్కౌంట్స్ నడుస్తూ ఉన్నాయి. సిల్వర్ ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ దాదాపుగా 20% పైనే 30% పైన మీకు తగ్గాయి కాబట్టి సో దే క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రపోర్షనేట్ 60-20-20 ఆర్ 65,000 అంటే 65,000 15,000 10,000 ఈ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఇంకా అంటే ఇది ఓన్లీ మేము జనరల్ గా చెప్తున్నాము, బట్ ఏంటంటే కస్టమైజ్డ్ గా ఇంకా బెటర్ గా ఉంటుందండి. మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ని లేకపోతే మమ్మల్ని అయినా మీరు సంప్రదించినట్లయితే ఇంకా బెటర్ ఆప్షన్స్ ని మనం చెప్పొచ్చు, కస్టమైజ్డ్ గా చేసి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.